హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీనివాస్ భరద్వాజ్ రావినూతల. మనం ఏ శుభకార్యం చేసినా లేదు ఏ పూజ చేసినా మొదట పసుపు ముద్దను చేసి గణపతిని ఆరాధించి ఆ గణపతికి మనం పూజ చేస్తాం. ఎందుకు పసుపు ముద్దతోటే చేస్తాం? గంధంతో ముద్ద చేసి పూజించలేమా గణపతిని? లేదా కుంకుమతో చేయలేమా? లేదా విభూతితో చేయలేమా? పసుపు గణపతిని ముద్దగా చేసి ఎందుకు పూజిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం త్రిపురాసుడు అనే రాక్షసులు ఉండేవాడు. వాళ్ళ పేర్లు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. ఈ ముగ్గురు కూడా తారకాసుడు యొక్క కుమారులు. అయితే కుమారస్వామి ఈ తారకాసుడిని సంహరించిన తర్వాత ఈ ముగ్గురు కూడా దేవతలపై పగబట్టి వారిని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. అయితే ఆ ప్రయత్నం విఫలమవటంతో వారు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు వాళ్ళు మాకు బంగారం, వెండి, రాగితో చేసిన 3 నగరాలు నిర్మించి ఇవ్వమని, అవి అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒక్కసారి కలుసుకునేలా ఉండేట్లుగా ఉండాలని, అలా కలుసుకున్నప్పుడు కేవలం ఒకే ఒక బాణంతో ఎవరైతే 3ని ధ్వంసం చేస్తారో వారి వల్ల మాత్రమే మాకు మరణం కలగాలని వరం పొందుతారు. బ్రహ్మ వారికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు దేవతలను హింసించడం మొదలు పెడతారు. అయితే ఈ దేవతలు అందరూ కూడా పోయి తమ కష్టాలను బ్రహ్మ మహేశ్వరులకు మొరబెట్టుకుంటారు. ఇక విశ్వకర్మ సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మిస్తాడు. దానికి సూర్యచంద్రులు చక్రాలుగా మారతారు. బ్రహ్మదేవుడు సారథి పగ్గాల చేత పడతాడు. మేఘలాచలం గొడుగ్గాను, మందరగిరి పార్శ్వదండంగాను మారతాయి. మేరు పర్వతం విల్లుగాను, అనంతుడు వింటి నారుగాను మారతారు. విష్ణువు మహాతేజస్సుతో గల బాణంగా మారతాడు. అగ్నిదేవుడు బాణపు మొన అయి 4 వేదాలను 4 గుర్రాలు అవుతాడు. అయితే అప్పుడు శివుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా నంది ఉంటుంది. నంది అడుగుతుంది, స్వామి ఈ కార్యంలో నేను కూడా పాల్గొంటాను అని. దానికి సంతోషించిన శివుడు సరే అని చెప్పి ఆ నందిని నువ్వు అంతరిక్షంలోకి పోయి ఆ 3 పర్వతాలను కూడా ఒకేసారి కలిపి పట్టుకో నీ కొమ్ములతోటి అని చెప్తాడు. ఆ విధంగా నందికి చెప్పగానే నంది ఆ 3 పర్వతాలు కూడా ఒకే చోటకి వచ్చినప్పుడు తన కొమ్ములతోటి ఆ పర్వతాన్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆ బాణంతో ఆ 3 పర్వతాలని కూడా ధ్వంసం చేస్తాడు. ఆ సమయంలో నందికి ఉన్న కొమ్ము ఒకటి విరిగి కింద పడిపోతుంది. దానికి నంది బాధపడుతూ ఉంటుంది. స్వామి నా కొమ్ము విరిగిపోయింది ఎలాగా అని బాధపడుతూ ఉంటే అప్పుడు గణపతి ఆ కొమ్మును వెతికి తీసుకువచ్చి ఆ నందికి సమర్పిస్తాడు. ఆ తర్వాత ఆ కొమ్మును నందికి అమరుస్తాడు పరమశివుడు. కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలుగుతుంది. అది చూసి నంది నీ కొమ్ము పడిన చోట పసుపు కొమ్ములై మొలుస్తాయి. పసుపు కొమ్ములతో చూర్ణించగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజించవలసిందే అని వరమిస్తాడు. ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతో తయారు చేసిన పసుపు గణపతికి పూజ చేయటం మొదలైందట. అందుకే ఆయన్ను ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు అని పిలుస్తారు. వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైన మనం మనసు పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని పసుపు గణపతిని మొదటగా పూజ చేసి ధ్యానం చేయటం. వినాయకునికి కుదురుగా కూర్చునేవాడంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు కాబట్టి. అందుకనే పూజలో స్వామిని ఉద్దేశించి స్థిరోభవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు అని చదువుతారు. అందుకే గజాననికి ముందు రోజు కూర్చునే ప్రయత్నం మనం చేస్తే మనకి సకల విఘ్నాలు దొరుకుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పసుపు గణపతిని ఎందుకు పూజించాల్సి వస్తుంది, ఆ నంది పొందిన వరం, అలాగే అక్కడి నుంచి అందరూ కూడా పసుపు గణపతిని ప్రథమంగా పూజించడం జరుగుతూ వస్తుంది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.